సార్ కరెంట్ బిల్ సార్. ఇదేంటి ఎంత వచ్చింది? ఏమో సార్ నాకు తెలీదు. సార్ చెత్త పన్ను సార్. చెత్త పన్నా? అవును చెత్త పన్ను. మళ్ళీ వస్తాను సార్. కిరాణా బిల్లు, పాత బిల్లు, మోటార్ బిల్లు, ఇంటి పన్ను. ఒక నిమిషం ఆగండి. లైబ్రరీ బిల్లు. లైబ్రరీ బిల్లా? మాస్టర్ తిప్పింది చాలు ఇవ్వు. మళ్ళీ డబ్బులా? ఆస్తి పేపర్లు, పొలం పేపర్లు. అవెందుకు? కొత్తగా చట్టం వచ్చింది తెలీదా? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ల్యాండ్ టైటిలింగ్ యాక్టా? ఫ్యాన్ నమ్ముకుంటే ఇదే గతి నీకు. నాకేమైంది? బానే ఉన్నాగా. బానే ఉన్నావా? ఒక్కసారి పైనుంచి కింద దాకా చూసుకో. అమ్మా నా బట్టలు. ఏమైంది? ఇప్పటికైనా మించిపోయిందేం లేదు, వచ్చి సైకిల్ ఎక్కు. ఎక్కువ ఆలోచించావనుకో ఆ ఉన్నది కూడా దోచేస్తారు. ఎక్కు. ఫ్యాన్ ని వదిలించుకుందాం, సైకిల్ ని గెలిపించుకుందాం. జగన్ నోరు తెరిస్తే సంక్షేమం అభివృద్ధి అంటాడు, కానీ రాష్ట్రానికి చేసింది ఏమీ లేదు. గత 5 ఏళ్ల పాలనలో జగన్ ప్రభుత్వం 13 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసింది. రాష్ట్రంలో పుట్టిన బిడ్డ మొదలు ప్రతి ఒక్కరిపై అప్పుల భారం మోపిన ఆర్థిక ఉగ్రవాది జగన్. జగన్ ప్రభుత్వం ఇష్టారాజ్యంగా అప్పులు రుణాలు తీసుకోవడం వల్ల ఆంధ్ర రాష్ట్రం గతి అధోపాలైంది. ప్రతి నెల అప్పు తెచ్చుకుంటేనే కాని జీతాలు ఇవ్వలేడు. ఒక్క పరిశ్రమ గాని, ఒక్క ప్రాజెక్టు గాని తీసుకురాలేదు. మరియు ఒక్క అభివృద్ధి కార్యక్రమమైనా చేపట్టలేదు. ప్రతి మంగళవారం ఆర్బీఐ నుంచి అప్పులు తెస్తూనే ఉన్నాడు, కానీ రాష్ట్రానికి ఆదాయం తెచ్చిపెట్టే ఒక్క కార్యక్రమం కూడా ఈ 5 ఏళ్లలో చేయలేకపోయాడు. మద్య నిషేధం అమలు చేస్తానని మాయమాటలు చెప్పి అధికారంలోకి రాగానే మద్యాన్నే ప్రధాన వనరుగా మార్చుకున్నాడు జగన్ రెడ్డి. జగన్ రెడ్డి మద్యం కాపురాల్లో చిచ్చు పెడుతుంది, మానవ సంబంధాలను ధ్వంసం చేస్తోంది. జగన్ రెడ్డి తన పిచ్చి జే బ్రాండ్లను తాగించి ప్రజారోగ్యాన్ని గుల్ల చేస్తున్నాడు. మద్యం కారణంగా పేదల ఆర్థిక పరిస్థితి దయనీయ స్థితిలోకి జారిపోతోంది. 5 ఏళ్ల పాలనలో మద్యం విక్రయం ద్వారా జగన్ రెడ్డి పిండుకున్నది 1.54 లక్షల కోట్ల రూపాయలు. మొత్తంగా 5 ఏళ్లలో ప్రజలు నష్టపోయిన మొత్తం సంపద విలువ 3.14 లక్షల కోట్ల రూపాయలు. నయవంచన చేసిన జగన్ రెడ్డిని పంపేద్దాం, బాబును మళ్లీ రప్పిద్దాం. ఈ 5 ఏళ్లలో జగన్ రెడ్డి అసమర్థత, అవినీతి, ధనదాహం కారణంగా రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక అవమాన భారంతో యువత బలవన్మరణాలకు పాల్పడ్డారు. సుమారు 1800 మంది యువత ప్రాణాలు బలి తీసుకున్న నరరూప రాక్షసుడు జగన్ రెడ్డి. ప్రతి ఏటా జనవరి 1నే ఇస్తామన్న జాబ్ క్యాలెండర్ లేదు. ప్రతి ఏటా 2 లక్షలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలని లక్షలాది మంది యువతను మోసం చేశాడు. పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ప్రకారం నిరుద్యోగ రేటులో దేశంలోనే మన రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలబెట్టాడు జగన్. ఏపీలో నిరుద్యోగ రేటు 24% ఉంటే తెలంగాణలో 16.6%, తమిళనాడులో 16.3%, కేరళలో 19.8%, బీహార్లో 16.6% ఉంది. అనంతపురం జిల్లాకు చెందిన శ్రీకాంత్ అనే నిరుద్యోగి ఉద్యోగం రాలేదని మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన అందరికీ తెలిసిందే. నిరుద్యోగుల ఆత్మహత్యలకు కారణమైన జగన్ను ఇంటికి పంపిద్దాం, బాబును మళ్లీ రప్పిద్దాం. ప్రభుత్వ భూములైన ప్రైవేటు భూములైన పేదోడి అరికాలి కింద అడుగు స్థలమైన వైసీపీ నేతల కన్ను పడితే కైవసం కావాల్సిందే. 12,731 ఎకరాలు, 1,426 కోట్ల విలువైన భూమిని కేవలం 167 కోట్ల రూపాయలతో పట్టేసి సామాన్య రైతుల్ని విజయవంతంగా బురిడి కొట్టించిన జగన్ వాన్పిక్ గారడి అందరికీ తెలిసిందే. కాబట్టి బాబును మళ్లీ రప్పిద్దాం.
ఒక్కసారి అవకాశం ఇవ్వండి, ఒక్కసారి అవకాశం ఇవ్వండి. సర్లే ఒక్క ఛాన్స్ అంటున్నాడు కదా, ఇచ్చి చూద్దాం పాపం ఏం చేస్తాడో. ఈ సైకో వల్ల మన బతుకులు ఛిద్రమైపోయాయి. మన బతుకులు మారాలంటే మళ్ళీ చంద్రబాబు గారు రావాల్సిందే. బాబు రావాలి, మన బ్రతుకులు మారాలి. బాబు రావాలి, మన బ్రతుకులు మారాలి.